బిందె పెట్టడం చేత కాక మీ లైన్ లో నిలబడింది బిందెని తీరు ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది ఇంత ఓవర్ అయితే కష్టం. ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా, జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకి? ఓవర్ అవుకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్ మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. వెళ్ళొస్తుంటావయ్యా. మంచిది బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్కారం మాస్టర్. ఓ రామ్మోహన్ రావు, రాడా కూర్చో. ఎలా ఉంది రిటైర్మెంట్? మరీ విశ్రాంతి కదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్ అయిన కొత్తలో నీలాగే అనుకునేవాడిని, కానీ అది పోగొట్టడానికి అన్నట్టు అమ్మాయి అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఏం చేస్తాం, మళ్ళీ బాధ్యతలు మొదలయ్యాయి. అదిగో ఆ సాయిరామను ఒక ఇంటి పని చేసిస్తే ఆ తర్వాత నేను అవతారం సాధించినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మాస్టర్, నేనెప్పుడూ మీకు రుణపడి ఉన్నానని చెప్పడమే గానీ రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, మరి ఆ అవకాశం ఇస్తారా? ఏమిటే అది? మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని సాయిరాంకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైనా? అవును మాస్టర్, మా అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీకు ఈ వయసులో సేవలు చేస్తుంటే మీ రుణం తీర్చుకున్నంత తృప్తిగా ఉంటుంది నాకు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టు. థ్యాంక్స్ మాస్టర్. నమస్కారమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబెట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే? నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు, కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడలికానికి రావడం లేదు, ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. ఇదిగో 2 కిలోల బియ్యం, 1 కిలో మంచి నూనె, 1/4 కిలో పెసరపప్పు అర్జెంటుగా కట్టు. అవతల ఎసరు మరిగిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వేమైనా గవర్నర్ గారు కోడలువా, కలెక్టర్ గారు పెళ్ళానువా? ఎక్కడికి వచ్చినా వెనకొస్తావు, ఓ ముందుకెళ్ళిపోతావు. మేమంతా మడుసులం కావా? ఇదిగో వెనక ముందని ఆలోచిస్తా ఉంటే ఈ కొట్టుకాడే ముసల్దాన్ని అయిపోతాను. చేతనైన కాడికి పక్కోళ్ళని తోసుకునైనా ముందుకెళ్ళాలి, లేకపోతే ఈ లోకంలో బతకలేము. ఏంటమ్మా చిట్టి, ముందు వెనకనేదో పాఠాలు చెప్తున్నావేంటి? అదే పాఠాలా పాడా, మడుసు అన్నాక బుద్ధుండాలి. ఎంచక్క ముందొచ్చినోడు ముందు, వెనకొచ్చినోడు వెనక నిలబడాలి. లేకపోతే మడుసులకి పశువులకి తేడా ఏముంటదని చెప్తున్నా. అయితే నువ్వు పశువుని ఒప్పుకున్నావు అనమాట. అమ్మా అమ్మా, తీసుకెళ్ళి పెట్టండి. ఇదిగో నువ్వు ఇలా అందరూ నన్ను డబాయించడం ఏం బాగాలేదు. మర్యాదగా చెప్తున్నాను, నాతో అనవసరంగా పెట్టుకోకు. అది నీకు మంచిది కాదు. ఎందుకో? నేను మామూలు రాణి అనుకుంటున్నావా? మహారాణిని. జడ్జి రామ్మోహన్ రావు గారింట్లో పని కుదిరాను. జడ్జి అంటే మామూలు జడ్జి అనుకున్నావా? రిటైర్డ్ జడ్జి తెలుసా? వాళ్ళ పెద్దబ్బాయి గారు పెద్ద పోలీస్ ఆఫీసరు, చిన్నబ్బాయి గారు ఇంకా పెద్ద ఆఫీసర్ అనుకుంటాను. రాత్రి పగలు డ్యూటీలోనే ఉంటారు. అవును, ఇంతకి జడ్జి పశువుతో పని ఎట్లా చేయించుకుంటున్నాడు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగితే మా అయ్యగారితో చెప్తాను. ఆయన అసలే రిటైర్ జడ్జి. ఆయన తలుచుకుంటే రేపు ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. శరీరముఖమా, ఈ బాబు ఎవరా? మామా, నువ్వు వెళ్ళి పని చూసుకో. చూడండి జడ్జి గారు, పని మనిషి గారు, ఈ పేటకి నేనే జడ్జిని, నేనే కమిషనర్ని. రాత్రి మగళ్ళలో పనిచేసే చిన్నబాబుని కూడా నేనే. ఇక్కడికొచ్చి తోక జాడించావనుకో చక్కగా కత్తిరించి చేతిలో పెడతానని మీ జడ్జి గారికి చెప్పుకో. వెళ్ళమ్మా.
వెళ్ళొస్తాను డాడీ. ఎస్. వెళ్ళొస్తాను డాడీ. ఎమ్మెల్యే గారు 6 గంటలకు వస్తున్నట్టు కబుర్ అంది సార్. ఆల్ రైట్. హలో, ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోన్. ఎస్. నువ్వు మాట్లాడు. హలో, ఎస్ ప్లీజ్. ఒక్క క్షణం సార్. కాంట్రాక్ట్ 2 కోట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు సార్. ఆల్ రైట్. హలో, అయ్యగారిని ఆఫీసులో కలవండి. ఓకే సార్. అమ్మాయి గారి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. ఎస్. రండి సార్. నమస్కారం సార్. లక్ష్మీపతిరావు గారిని పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ అబ్బాయి రాజేష్ అని ఈ మధ్య స్టేట్స్ లో ఉండొచ్చాడు. ఒక్కడే కొడుకు. 50 లక్షల పైగా ఆస్తి ఉంటుంది. మీ అమ్మాయిని చేసుకుందామని. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఆస్తున్నాడు కొడుక్కి నా కూతుర్ని బల. అది కాదండి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు పదండి. పంపించు. సార్, యానాంలో రైల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రాబ్లం తెలిసింది కదండి. ఎస్. ఇతను 10 lakhs ఫ్రాడ్ చేసినట్టు తేలిందండి. ఎస్. అయితే ఇతను డిస్మిస్ చేయమంటారా? నా నా కంపెనీలో ఏ ఎంప్లాయీకి డిస్మిసల్ ఉండదు. చచ్చేదాకా సవ్యంగా ఉద్యోగం చేయటం, సవ్యంగా లేకపోతే ఏంటిది? లవ్ మ్యారేజ్. నా ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని స్వాతి. చెల్లెమ్మా, జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు, మీరే రక్షించాలి తండ్రి. బాబు, మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు. మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే. ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి చెల్లెమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవే బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదని నాడు కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తానని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే, మీసాలు లేకుంటే అమీర్ ఖాన్ అనుకుంటున్నావు నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖాన్ ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక డబ్బులు ఇవ్వలేదు నన్ను నీకు. అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను. నిన్ను ఇప్పుడు మర్డర్ చేస్తాను. ఏమిటి అన్యాయం? నా చెల్లెలు ఏమిటయ్యా అది? జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగ్రాఫీ చేస్తా? అంటే వెరీ గుడ్. ఏమిటి ఇదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? మాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు. ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా? చెప్పు.
తీర్చేశాడు కానీ తీర్చలేదని వాదించుకున్నాడు. మీరు తప్పుకోండి సార్. జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా నీ జుబ్బా నువ్వు నీ అయ్య బాబోయ్, మళ్ళీ వచ్చావంటరా? మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రం వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. ఏ బాబోయ్, ఏంట్రా? ఏయ్, ఓరి వీడి అబ్బా ఏం కొట్టాడు? బాబాయ్, ఈ రోజుతో నీ పని అయిపోయింది. కోర్టుకెళ్ళి ఏదో గొడవ చేశాక తాతయ్యకి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఓ పని చేయి బాబాయ్, నీ సామాన్లని సంచిలో వేసుకుని క్యాంప్ ఎత్తి. క్యాంప్ ఎత్తాల్సిన కరం నాకేం పట్టిందిరా? చదివించాలి భారతి. ఏంటమ్మా నాన్నగారికి నా మీద కోపంగా ఉందంట? నేనేం తప్పు చేశాను చెప్పు? తప్పుడు కేసు గెలిపించి పేదోళ్ళకి అన్యాయం చెప్పితే జడిపించి న్యాయం జరిగేలా చూశాను. అది తప్ప ప్రతిదానికి నా మూలంగా పరువు పోతుందంటారేంటి? అయినా ఆ జడ్జి గారితో ఇంట్లో కూర్చొని తీర్పులు ఇచ్చి శిక్షలు ఇద్దని చెప్పు. బోరు కొడతాను. అయిపోయావు, తాతయ్య వచ్చాడు. జరిగింది మంచి పని, కానీ అది నువ్వు చేయాల్సిన పని కాదు, లాయర్లు చేయాల్సిన పని. అర్థమైందా? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా. తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు అట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఏంటి బామ్మా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవడమేటే, రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు, అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. ఆరో రూపం చూసావంటే వద్దులేన్న భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తారు రోడ్డు రా. వెంటనే పురోహితుని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సరే అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా? మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయింది. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్! 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓనండి, మీ లైఫ్ సెటిల్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటెడ్.
పర్లేదు సార్ మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకోనా శుభలగ్నంలో జగద్బాబు చేసుకోలే అంతే అన్నా నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ డియర్ బాయ్. స్వామి మన్మద ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఎవరు నువ్వు పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస కొత్త దాస తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది ఉప్పేసుకోన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా. నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే అన్న ఒప్పేసుకున్నాడు. దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చి నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్ అన్నా. వీడెవడరా సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. సార్ లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లెస్ శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళెర్ర చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అట్లా. నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. ఒరే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా. క్రికెట్ లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఏ పెళ్ళారి నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు, అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తర్వాత 5. కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్నా. కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకి జింకి. అన్నా పంతులు వస్తున్నారా? నమస్కారం, రండి రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చరా? కోచింగ్ తీసుకొచ్చారండి. హోలీ బేరం మీద దీవించండి. అన్న మంచిది అవుతారా? టైం అయిపోయిందా? నువ్వు పదన్నా. అరే పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా. ఓ కేశవాయనమా, గోవిందానమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా
పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ తాలిగట్టి మంగళసూత్రం తీసుకోండి. ఇక్కడెక్కడో బాంబు పేలపోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్నా. తాలిగట్టన్నా భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? ఇదిగో. ఓ నీదుంపదగా, అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోద్ది, తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీఈ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా, త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదవా, నువ్వు మంత్రా చదువు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఆగండి. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా అవుతున్నావు, మద్దతు చేస్తా నిన్ను. ఏ తల్లి, నీకు దండం. లే లే లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్లో. ఏంట్రా ఉండేది? మాధవాయనమా కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్సే లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కానీ నువ్వు వచ్చి కూర్చో. అమ్మాయి, నువ్వు మంత్రా చదువు. కేశవాయనమా మాధవాయనమా గోవిందాయనమా. ముందు తాళి కట్టిపించు. తాళిపట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడువు కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి, నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రం కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే. మంత్రం అవుతా డైరెక్ట్ తాళిపట్టు తీసుకోండి. ఏమ్మా, నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అది అదన్న, ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి, మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? లే లే లే. ఒరే, ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా. ఆగండి. బావా, బావాలేదు గీవాలేదు, కూర్చో. రేయ్, ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు. గట్టిగా కళ్ళెర్ర చేస్తే అమరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు, నా పెళ్ళాం మెళ్ళో తాళి కడతానంటాడు. పెళ్ళం అయితే మెళ్ళో తాళిపట్టేదమ్మా. ఏయ్, 2 కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, 2 తాళిబొట్లు కనపడతాయి. అన్నా, ఏంట్రా? 2 తాళిబొట్లున్నాయి అల్లా. అరే, 5 పెళ్లిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా? నువ్వే కదా? డబ్బులు ఇప్పించాను, మధ్యాహ్నం తద్దినం పెట్టుకోవడానికి వెళ్ళాలి. తద్దినం ఉందా? అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? అరే అన్నా, నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరేమో ఐరన్ లెగ్ శాస్త్రి అండి. అదే, నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రే అన్నా, వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. వీడి సంగతి నువ్వు చూసుకో. చూసుకో, నేను చూసుకుంటా.
సినిమా మొదలైన దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద రావడం, సిగరెట్ కలుసుకుంటూ పోజు కొట్టం. అసలు నువ్వెవడో ఎవరినో చెప్పనా? చెప్పు. కబ్జాలతో అటు హోడా వాళ్ళని ఇటు పోలీసుని భయపెడుతున్న మిమ్మల్ని చూశాను. నేను కూడా మీ అడుగుజాడలో నడుస్తూ అటు మిమ్మల్ని ఇటు పోలీసుని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాను. నీకు శిష్యుడిగా చేరదామని వచ్చా. నువ్వే సిబిఐఓ ఏ కిల్లర్ అని మీ అందరం టెన్షన్ పడి వడికిపోయారు కదరా. ఎలా కనబడుతున్నారా? రే వాడి గురించి ఏం చెప్పారు నువ్వు? సిఐడి అని చెప్పారు సార్. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకుందాం పదండి సార్. వాళ్ళ పని పట్టిన తర్వాత నీ సంగతి చూస్తాను. ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నారు మీరు? పారిపోకుండానే పారిపోతున్నారంటారండి. పక్కన తిరిగామండి. ఓహో, ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడలా పెళ్లి. అన్న పెళ్లి. దొంగ పెళ్లి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? థ్యాంక్స్. 6 నెలల నుంచి వీడిని పట్టుకుందామని తిరుగుతున్నాడు. నా కళ్ళల్లోంచి తప్పించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇప్పుడు పెట్టేసా. అన్న పదం. ఏరా శిష్యుడిగా చేరతానన్నావు కదా? నడవండ్రా, మొత్తం అందరిని బొక్కలేస్తాను. నడవండ్రా. ఆగరా, ఈ కత్తేంట్రా? ఎవరైనా ఎవరిని పెళ్లి చేసేది? నేను మారిపోయాను రా బాబాయ్, ప్లీజ్. అసలు నీ లవర్ని పెళ్లి ఎవరు చేసుకుంటారా? నేను మారిపోయాను రా. రే వెంకట్, ఏ పెళ్లి చేసుకున్నావుగా? నేను మారిపోయాను రా. ప్లీజ్ రా వెంకట్, ప్లీజ్. సర్లే ఆగు. కౌసల్య, నీ లవర్ని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడే ఉంది క్షేమంగా. ఏయ్ పంతులు, ఇట్రా. ఇటు రావయ్యా, తీసుకెళ్లి వీళ్ళ పెళ్లి చేయి పో. బావా, you're really great బావా. మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మీ ఇద్దరి పరిస్థితే అది మీ ఇద్దరికి చెవిలో చెప్పానే. ఓకేరా?